హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండ హంటర్ రోడ్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకు ఒక ఆల్టో ఎల్ఎక్స్ఐ 2013 మోడల్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. మనం ఫస్ట్ బండిని చూద్దాం. బండి ఎట్లుంది, బండి కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ బండి ప్రైజు, లొకేషను మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫస్ట్ అయితే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2013 మోడల్. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్ లుక్ అండి. మనమైతే ఇప్పుడు డ్రైవర్ సీట్ పక్కన వ్యూని అయితే చూద్దాం. సో మొత్తానికైతే మీకు 360 డిగ్రీల ఈ వెహికల్ అయితే చూపిస్తా. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. అండ్ అలాగే మనం ఈ వెహికల్ యొక్క టైర్లను చూద్దాం. 4 టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి, బ్రిడ్జెస్ టైర్లు ఉన్నాయి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా అయితే పైసా బిల్ల పని అయితే లేదు. అండ్ అలాగే టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లే. ఈ వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది. సో మనం ఇంటీరియర్లు చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది. లెదర్ సీట్ కవర్లు ఉంటాయి. ఏ సీట్ కవర్ కూడా బ్రేక్ కాలేదు. అండ్ అలాగే మనం ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే వెహికల్కి అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు. సో ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఏసీ అయితే చిల్డ్ ఏసీ. అండ్ అలాగే మనకు జేవీసీ సౌండ్ సిస్టమ్ ఉంది. సో మొత్తానికైతే మనం ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బండి, రివర్స్ కొడుతుంది 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో మనం లోపల ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా, ఆపరాల పరంగా అయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు. ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ లేదు. ఎక్కడ ఎటువంటి రస్ట్ కూడా రాలేదు వెహికల్కి. సో లైట్గా అక్కడక్కడ కొంచెం గీతలు అయితే ఉంటాయి. అంతకుమించి అయితే బండికి అయితే ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవు. అండ్ అలాగే మనం ఇక్కడ ఈ సైడ్ పిల్లర్ను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు. ఇటు సైడ్ మనం సీట్ కవర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవు. అండ్ అలాగే ఈ డోర్ను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవు. ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ను చూసుకున్నా కూడా సీల్ టైరే. అండ్ అలాగే మనము వెహికల్ని బ్యాక్ సైడ్ నుండి చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే కొంచెం డెంట్ పడ్డది చూసుకోవచ్చు. మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నా. బ్యాక్ సైడ్ కొంచెం రివర్స్ ఇస్తా అంటే కొంచెం డెంట్ పడ్డది. అంతకుమించి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వెహికల్కి. సో ఇప్పుడైతే నేను డిక్కీని అయితే ఓపెన్ చేస్తా. బ్యాక్ సైడ్ మీకు వ్యూను ఏ విధంగా ఉందో చూపిస్తా, చూడొచ్చు మీరు. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి లైనింగ్ కానీ ఎటువంటి రస్ట్ కానీ లేదు, మిస్ కాలేదు. ఎక్కడ కానీ ఎటువంటి లైన్ మిస్ కాలేదు. అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తానికైతే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే లోపల మన ఇంటీరియర్ వ్యూను బ్యాక్ సైడ్ నుండి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. సో చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వెహికల్. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క స్టెప్ని అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ వెహికల్ యొక్క స్టెప్ని చూసుకున్నట్టయితే సీల్ టైర్ అండి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ సీల్ టైర్ ఇది కూడా. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ రాలేదు, ఎక్కడ కానీ ఎటువంటి డెంట్లు అయితే పడలేదు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వెహికల్కి సంబంధించిన జాక్ కూడా ఉంది, వీల్ పైన ఇక్కడ ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ నుండి వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఇప్పుడు కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ చూద్దాం. కో డ్రైవర్ సీట్ కాడ వ్యూని అయితే మీకు చూపిస్తా. నేను ఇంతకుముందు చెప్పినా కదండి, లైట్గా కొంచెం గీతలు ఉన్నాయని చెప్పేసి. మనం బ్యాక్ సైడ్ అయితే ఈ డోర్కి అయితే కొంచెం గీతలు ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఈ అంతకుమించి అయితే బండి అంతా మొత్తం టోటల్గా ఒరిజినల్ వెహికలే. ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే ఇష్టం అయితే లేదు. సింగిల్ హ్యాండ్ ఓనర్ అంటే ఇంతవరకు అయితే ఓనర్స్ అయితే చేంజ్ కాలేదు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. స్టెప్ని కూడా సీల్ టైరే. ఎక్కడ కానీ ఏ పిల్లర్ డిస్టర్బెన్స్ కాలేదు, ఏ ఆపరాండ డిస్టర్బెన్స్ కాలేదు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వెహికల్కి. వెహికల్ అయితే నెంబర్ 1గా ఉన్నది. వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే వెహికల్ తిరిగిన రీడింగ్ నేను మీకు చూపిస్తా. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,10,149 కిలోమీటర్లు అయితే తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్, ఇన్సూరెన్స్ అన్ని వ్యాలిడ్లోనే ఉన్నాయి. అండ్ అలాగే మనం బయట నుండి డాష్ బోర్డ్ని ఈ వెహికల్కి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనం ఫ్రంట్ సైడ్ టైర్ను చూసుకున్నా కూడా సీల్ టైరే, మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్గా సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది. ఇంజన్ పరంగా కూడా చాలా బాగున్నది. ఏసీ పరంగా కూడా చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. సో నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ ఓపెన్ చేసి మీకు ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ అయితే వినిపిస్తా, మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. మనం బానెట్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ రాలేదు. సో మనం ఇప్పుడు ఆపరాలను చూసుకున్నట్టయితే ఆపరాన్స్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. ఇటు సైడ్ ఆపరాలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు.
ఈ వెహికల్కి సంబంధించిన బ్యాటరీ అయితే ఎక్సైడ్ బ్యాటరీ ఉంది. మనం ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్లో అయితే ఎటువంటి నాయిస్ అయితే లేదు. ఇంజన్ అయితే ఈ విధంగా ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఎక్కడ కానీ ఎటువంటి నాయిస్ లేదు ఇంజన్లో. అండ్ అలాగే మనం గేజ్ పుల్ అని దిద్దాం, బ్యాక్ కంప్రెషర్ని చెక్ చేద్దాం. సో ఎక్సలెటరీ అన్న, సో నేనైతే ఎక్సలెటరీ ఇప్పించిన, వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసిన. ఇక్కడ కానీ ఎటువంటి స్మోక్ కానీ ఆయిల్ బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు. సో మొత్తానికైతే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2013 ఆల్టో ఎల్ఎక్స్ఐ. సో ఓవరాల్గా ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, వెహికల్ని అయితే చూసి కదా, వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. 2013 ఆల్టో ఎల్ఎక్స్ఐ బండి. ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇంతవరకు అయితే ఓనర్స్ అయితే చేంజ్ కాలేదు. బండి అయితే 1,10,000 తిరిగింది. అండ్ అలాగే ఈ వెహికల్కి సంబంధించిన టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 టైర్లు సీల్ టైర్లే. అండ్ అలాగే వెహికల్కి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి. అండ్ అలాగే వెహికల్ ఇంజన్ పరంగా, అండ్ అలాగే ఏసీ పరంగా, సస్పెన్షన్ పరంగా, ఇంటీరియర్ పరంగా అంతా ఎక్సలెంట్ ఉంది. ఒక రైట్ సైడ్ డోర్, లెఫ్ట్ సైడ్ డోర్ ఒకటి కొంచెం గీతలు ఉన్నాయి. వెనుక కొంచెం డిక్కీకి డెంట్ పడ్డది. అంతకుమించి అయితే బండి అయితే ఓవరాల్గా టోటల్గా ఒరిజినల్ వెహికలే. అండ్ అలాగే ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,30,000 అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 2,30,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదండి. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే మీకు ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హంటర్ రోడ్లో అయితే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని బండి మంచుకుంటే నేను వీడియో తీసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఒక 10-15 డేస్లో అయితే సేల్ చేసి అయితే పెడతా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.